టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని బుచ్చి మండలం మఠం కాలనీలో భర్త ఇంటి ముందు భార్య కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. రంగనాయకులపేటకు చెందిన ఆఫ్రిన్, మఠం కాలానికి చెందిన రసూల్ బాషా 2017లో వివాహం చేసుకున్నారు. వీరికి 7 ఏళ్ల బాబు ఉన్నాడు. బాధితురాలి కథనం ప్రకారం వివాహం జరిగిన కొద్ది రోజుల నుంచే అత్తారింటి వేధింపులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వాళ్ళు మాట్లాడు మాకు ఏప్రిల్ 17వ తేదీ మా బాల్తీమయ్యలో పెళ్ళయింది సార్. పెళ్ళైన 2వ నెలకి ప్రెగ్నెంట్ సార్. వీడికి ప్రెగ్నెన్సీ తీయలేదని అప్పటి నుంచి నాకు టార్చర్ మొదలు పెట్టారు సార్ మా అత్త వాళ్ళు. నన్ను మా ఆయన్ని వేరే పనుకోబెట్టడం, 9 నెలల దాకా నన్ను కింద పనుకోబెట్టడం ఇలాగే చేశారు సార్. డెలివరీకి వచ్చిన తర్వాత నుంచి ఇంకా మా ఇంటికి వచ్చి గొడవ చేసుకొని వెళ్ళి వాళ్ళు ఇంకా మా అబ్బాయిని పంపిము, మా అబ్బాయికి 2వ పెళ్లి చేస్తాము అని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చేదా సార్ మా అత్త మా ఆడబిడ్డ. అలాగే సార్ మేము గమ్ముకున్న కోపల్లి వాళ్ళు రాజకీయ నాయకులతో పోలీసు చెప్పేసి మా కేసు తీసుకుని ఇవ్వడం లేదు సార్. కేసు కడతానని జడ్జి గారు వార్నింగ్ ఇచ్చారు సార్ ఆయనకి. ఇంకా ఆ కేసు మాకే ఫేవర్ ఇచ్చేసారు సార్. వాళ్ళు తప్పని అన్ని విచారించి చేసి మాకు అనుకూలంగా సాక్ష్యం వచ్చింది సార్. కేసు వెంటనే శాంక్షన్ అయింది సార్. నెలకు 30,000 శాంక్షన్ చేశారు. పోయిన సంవత్సరం ఆగస్టులో ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పటికీ 1 రూపాయి డబ్బులు ఇవ్వలేదు సార్. ఏప్రిల్లో 90,000 మనీ ఇచ్చారు. నేను ఇవ్వలేనని చెప్పి మళ్ళీ హైకోర్టు కేసు అడిగారు ఆయన. హైకోర్టు కేసారు. ఓకే, కావాలని వేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో ఏమన్నా మీరు కాపురం చేశారా? లేదు సార్. 2020లో ఇప్పుడు మీకు ఇది ఎలా ఎందుకు మళ్ళీ డైవర్స్ కావాలని హైకోర్టు కేసారు సార్. మీరు కావాలని వీళ్ళే వాళ్ళు వేసారు కావాలి. అక్కడ కేసులు జరుగుతుండగా మళ్ళీ 2వ పెళ్లి దొంగతనంగా చేసుకొని ఇక్కడ తెచ్చి కాపురం చేస్తా మేము వచ్చి అడిగేసరికి మేము చేసుకోలేదు, మేము ఇది చేయలేదు అని చెప్పి మా మీద రాసి నన్ను కొట్టాడు సార్. లోపల 9 సంవత్సరాలు సార్ ఇప్పుడు బాబుకి. ఇప్పుడు మీకేం కావాలి? ఏ న్యాయం కావాలి? వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి సార్. వాళ్ళకి పెళ్లి చేసిన వాళ్ళు బంధువులు, వాళ్ళ బంధుమిత్రుల మీద వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. 2017లో దృష్టికి చెందిన రసూల్ బాషాకి ఇచ్చి పెళ్లి చేశారు సార్. 2 నెలలు కాపురం చేస్తే 2వ నెలలో ప్రెగ్నెంట్ వీడు సార్. వీటితో నేను అబార్షన్ చేయించుకోలేదని అప్పటి నుంచి నాకు టార్చర్ చేయించారు సార్. కూతురు పెళ్లి చేయాలి అది ఇది అని చెప్పి అప్పటి నుంచి నన్ను నా భర్తను వేరు పనుకోబెట్టాడు. ఇంకా వాళ్ళ పక్కన అలా నన్ను వేరు పనుకోబెట్టేవాళ్ళు. సరే అని అలాగే ఉన్నాం. కాన్పుకి వెళ్ళాను. వచ్చి మా ఇంటికి వచ్చి గొడవ చేసి ఇది చేసి రచ్చ చేసి మొత్తం చేసి ఇంకా మేము తీసుకొని పోము మీ పిల్ల మాకు అవసరం లేదు, మేము 2వ పెళ్లి చేసుకుంటాం అది ఇది అన్నారు. సరే అని మేము కేసులు పోలీస్ స్టేషన్లో తిరిగాము. 2019లో 2017లో దృష్టికి చెందిన రసూల్ బాషాకి ఇచ్చి పెళ్లి చేశారు సార్. 2 నెలలు కాపురం చేస్తే 2వ నెలలో ప్రెగ్నెంట్ వీడు సార్. వీటితో నేను అబార్షన్ చేయించుకోలేదని అప్పటి నుంచి నాకు టార్చర్ చేయించారు సార్. కూతురు పెళ్లి చేయాలి అది ఇది అని చెప్పి అప్పటి నుంచి నన్ను నా భర్తను వేరు పనుకోబెట్టాడు. ఇంకా వాళ్ళ పక్కన అలా
నన్ను వేరు పనుకోబెట్టేవాళ్ళు. సరే అని అలాగే ఉన్నాం. కాన్కి వెళ్ళాను. వచ్చి మా ఇంటికి వచ్చి గొడవ చేసి ఇది చేసి రచ్చ చేసి మొత్తం చేసి ఇంకా మేము తీసుకొని పోము మీ పిల్ల మాకు అవసరం లేదు, మేము రెండో పెళ్లి చేసుకుంటాం అది ఇది అన్నారు. సరే అని మేము కేసులో పోలీస్ స్టేషన్లో తిరిగాము. 2019లో 3 టౌన్లో 498 కేసు పెట్టాం సార్. 2019లో కేసు పెట్టాము. 2020లో మళ్ళీ వీళ్ళ అమ్మకి హెల్త్ ఏదో బాగలేదని ఈ చెల్లెలు కానిపోయింది. మంచితనంగా నన్ను తీసుకొని పోయి 6 నెలలు వాళ్ళ చెల్లెలకి నా చేత చేపించి మళ్ళీ 6 నెలలు నన్ను తరిమేశారు సార్. నా మీద కేసు పెట్టి వాళ్ళు మమ్మల్ని పిల్లమెత్తించి మా అమ్మని నా చెల్లి కడుపుతున్నా మా చెల్లెల్ని పట్టుకొని కొట్టి మమ్మల్ని నా మీద నేనంట మా అత్తని ఇప్పుడు చూశారు వీళ్ళంతా వాళ్ళ అత్తని మా ఆయన ఏమైనా దగ్గర ఫోన్ ఇస్తున్నాను మేడం చెప్పండి. నేనంతా జుట్టు పట్టుకుని మా అత్తని లాక్కొని కాళ్ళతో కొట్టానంట అలా మా నాన్న మీద నా మీద మా చెల్లెల హస్బెండ్ మీద ముగ్గురు మీద కేసు పెట్టారు సార్ వాళ్ళు. మా కేసు తీసుకోవాలి. పట్నం ఇచ్చాము, బంగారం ఇచ్చాము, గోల్డ్ ఇచ్చాము, అంతా ఫర్నిచర్ ఇచ్చాము. నేను 1 2 ఇచ్చాము సార్. ఇస్తే అదనపు కట్టాలు అడిగారు, ఇచ్చినాము.